యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వరంగల్ హైవేపై వెళ్తున్న థార్ చెరువు కట్ట దగ్గర డివైడర్ను ఢీకొట్టింది. డివైడర్ను ఢీకొట్టిన తర్వాత రోడ్డు పక్కన నిల్చున్న యువకులపైకి దూసుకు వెళ్లింది. స్పాట్లోనే యువకుడు చనిపోయాడు. థార్ వెహికల్ ఢీకొట్టడంతో యువతి ఎగిరి చెరువులో పడి చనిపోయింది. థార్ వెహికల్లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన వారిని భువనగిరి హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెరువులో పడిపోయిన యువతి డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ మాట్లాడుతుంది, పక్కన పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళకి సైడ్ ఫోటో తీద్దామంది. వెనకకి 120-150 స్పీడ్ లో కార్ వచ్చింది. ఆ లేడీ ఇక్కడి నుంచి డైరెక్ట్ పోయి నీళ్ళ పడ్డది. ఆయన హస్బెండ్ ఇక్కడ పడ్డ ముగ్గురు కారు రోడ్ అవతల సైడ్ సర్వీస్ రోడ్ లో పడ్డది. చాలా హెవీ స్పీడ్ లో వచ్చింది వెహికల్. అది ఇక్కడ వాళ్ళ 2 వీలర్ వాళ్ళది గింత కూడా తప్పలేదండి. వాళ్ళు ఇక్కడ ఫోన్ వచ్చిందని సైడ్ కాపుకొని ఉన్నారు. అక్కడి నుంచి 140-150 స్పీడ్ లో బండి కొడితే చెట్టు అవతలకి వెళ్ళి డైరెక్ట్ నీళ్ళ పడ్డది. లేడీ పోయి ఆయన ఇక్కడ పడ్డాడు. 2 వీలర్ మాత్రం స్పాట్ డెడ్. 2 వీలర్స్ ఇద్దరు స్పాట్ డెడ్. వైఫ్ అండ్ హస్బెండ్ స్పాట్ డెడ్. వాళ్ళకు ముగ్గురు కొంచెం గాయాలు జరిగినాయి. కానీ 99% చాలా 100-150 స్పీడ్ లో వచ్చినారు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు. వాళ్ళు